Preparation of ozone. When cold and dry oxygen is subjected to silent electric discharge. Silent electric discharge. Silent electric discharge. When cold and dry oxygen is subjected to silent electric discharge, oxygen is converted to ozone. Oxygen is converted to ozone. Clear? My dear students, when cold and dry oxygen is subjected to silent electric discharge, oxygen is converted to ozone. Okay? Clear? When cold and dry oxygen is subjected to silent electric discharge, oxygen is converted to ozone. The product is known as ozonized oxygen. Ozonized oxygen. Clear? The product is known as ozonized oxygen. Okay, clear? Clear? When cold and dry oxygen is subjected to silent electric discharge, oxygen is converted to ozone. The product is known as ozonized oxygen. Now this is oxygen subjected to silent electric discharge. Delta H equal to 142 kilojoule mole inverse. Now this is ozone. Ozone, clear? Now this is oxygen. Clear? My dear students, now this is oxygen. Now this is ozone. ఇక్కడ ఏం జరిగిందంటే కోల్డ్ డ్రై ఆక్సిజన్ గ్యాస్ తీసుకోవడం జరిగింది. ఓకే, కోల్డ్ అండ్ డ్రై ఆక్సిజన్ తీసుకోవడం జరిగింది. క్లియర్? సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ చేయడం వలన ఓజోన్ ఫామ్ అయింది. ఓజోన్ ఫామ్ అయింది. O2 గ్యాస్, G అంటే గ్యాస్. ఓకే, క్లియర్? ఆక్సిజన్ తీసుకోండి ఫస్ట్. సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ చేయడం వలన ఓజోన్ ఫామ్ అయింది. సింపుల్, వెరీ సింపుల్. క్లియర్? క్లియర్? ఆక్సిజన్ ఫస్ట్ తీసుకోండి. సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ చేయడం వలన ఓజోన్ ఫామ్ అయింది. ఈ ప్రోడక్ట్ ను ఓజనైజ్డ్ ఆక్సిజన్ అని అంటాము. సింపుల్. ఈ ప్రోడక్ట్ ను ఓజనైజ్డ్ ఆక్సిజన్ అని అంటాము. ఓకే, క్లియర్? ఈ ప్రోడక్ట్ ని ఏమంటాం? ఓజనైజ్డ్ ఆక్సిజన్ అని అంటాము. O2 ప్లస్ O3 ఈక్వల్ టు ఓజనైజ్డ్ ఆక్సిజన్.
ఓజనైజ్డ్ ఆక్సిజన్. క్లియర్? ఒక్కసారి రివైజ్ చేద్దామా? వెరీ సింపుల్ రియాక్షన్. ఓకే, when cold and dry oxygen is subjected to silent electric discharge, oxygen is converted to ozone. కోల్డ్ అండ్ డ్రై ఆక్సిజన్ తీసుకొని సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ చేస్తే ఓజోన్ ఫామ్ అవుతుంది, ఆక్సిజన్ ఓజోన్ గా కన్వర్ట్ అవుతుంది. సింపుల్, వెరీ సింపుల్. క్లియర్? ఈ ప్రోడక్ట్ ను ఓజనైజ్డ్ ఆక్సిజన్ అని అంటాము. 3O2 2O3 ఫామ్ అవుతుంది. డెల్టా హెచ్ ఈక్వల్ టు ప్లస్ 142 కిలోజౌల్ మోల్ ఇన్వర్స్ అని రాయండి. ఓకే, డెల్టా హెచ్ ఈక్వల్ టు ప్లస్ 142 కిలోజౌల్ మోల్ ఇన్వర్స్ అని రాయండి. హెచ్ అనేటువంటిది థర్మోడైనమిక్స్ అనేటువంటి చాప్టర్ లో వస్తుంది, అక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. క్లియర్? డెల్టా హెచ్ ఈక్వల్ టు ప్లస్ 142 kilojoule mole inverse. Clear? Now this is preparation of ozone. Clear? O2 plus O3 equal to ozonized oxygen. O2 plus O3 equal to ozonized oxygen. Clear? అదే విధంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.